చూస్తూ ఉన్నాము వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో పోలీసులు కీలక అంశాలతో రిమాండ్ రిపోర్ట్ ను రెడీ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టేవాళ్ళమని వర్ర పోలీసులకు చెప్పారు. వైసీపీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసేవాళ్ళమని అన్నారు. సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ రెడ్డి తీసుకున్నాక మరింత రెచ్చిపోయామని చెప్పారు. జడ్జీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవ రెడ్డి తనను బెదిరించాడని, అందుకే పెట్టాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2023 నుంచి తన ఫేస్బుక్ ఐడితో భార్గవ రెడ్డి పోస్టులు పెట్టేవారని వివరించారు. ఇక షర్మిల, సునీత, విజయమ్మపై ఎలాంటి పోస్టులు పెట్టాలో అవినాష్ పిఏ రాఘవరెడ్డి చెప్పేవారని, సంచలన విషయాలను చెప్పారు. కంటెంట్ గురించి అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారని కీలక అంశాలను పోలీసులు విచారణలో తేల్చారు. పవన్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు తానే పెట్టారని వర్ర అంగీకరించారు. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకమని వర్ర చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎవరు పోస్టులు పెట్టమన్నారు, ఎవరి మీద పోస్టులు పెట్టాలి, సో ఇవన్నింటి గురించి చాలా క్లియర్ కట్గా చెప్పినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నిషా, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేతలు ఏదైతే ఆయన అరెస్ట్ చేశారో వర్ర రవీంద్రారెడ్డిని, ఆయన రిమాండ్ రిపోర్ట్లో పలు ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే నిన్న డిఐజీ కోయా ప్రవీణ్ ఏ అంశాలైతే చెప్పారో దానికి అనుగుణంగా దాదాపుగా వర్ర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పులివెందుల పోలీసులు అదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాదాపుగా ఎఫ్ఐఆర్ అయితేమి, రిమాండ్ రిపోర్ట్ అయితేనే 13 పేజీలతో న్యాయస్థానానికి ఈరోజు అర్ధరాత్రి, అంటే నిన్న తెల్లవారితే ఈరోజు అనగా కూడా 3 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట ఆయన్ని హాజరుపరిచారు. ఇక ఆయన రిమాండ్ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన సెన్సేషనల్ విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. 2023 నుంచి తన ఫేస్బుక్ ఐడిని సజ్జల భార్గవ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నాడని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కీలకమైన రిపోర్టు కూడా ఇచ్చారు. ఏదైతే విజయమ్మ, షర్మిల, సునీతాలకు సంబంధించి ఏ రకమైన పోస్టులు పెట్టాలి అనే దానికి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి పిఏ అవినాష్ రెడ్డి చర్చించుకొని రాఘవరెడ్డి తనకి సమాచారం ఇచ్చేవాళ్ళని, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తాను ఫేస్బుక్లో పోస్ట్ చేశానని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేర్కోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్, ఆయన పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులపై తానే పోస్టులు పెట్టినట్లు కూడా చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా భార్గవ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమపై ఒత్తిడి, అలాగే అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎక్కువైపోయింది, ఒక దశలో తాము ఇష్టానుసారంగా రెచ్చిపోయామని చెప్పి కూడా ఆయన పోస్టులు దాంట్లో చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటుగా పలు కీలకమైన అంశాలు, ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ని కానీ మిగిలిన వారిని ఎవరైనా విమర్శించినా వారిపై, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత పోస్టులు పెట్టేవాళ్ళమని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే తాము ఇష్టానుసారంగా పోస్టులు పెట్టకపోయినా, బూతులు పోస్టు పెట్టకపోయినా భార్గవరెడ్డి తమని బెదిరించేవాడని చెప్పి కూడా మరొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా ఆయన దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అలాగే కావాలి జగన్, రాగాలి జగన్ అనే అంశానికి సంబంధించి కూడా గతంలో తాము చాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించామని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపాక్ టీం ఒక కంటెంట్ని తయారు చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగానికి ఇస్తుంది. ఆ విభాగానికి భార్గవరెడ్డి నేతృత్వంలో కొన్ని మార్పులు, అంటే హెచ్చరించే దూరంలో బూతులు, రకరకాలుగా వ్యక్తిగత దూషణలతో కూడుకున్న పోస్టులని తాము పెట్టేవాళ్ళమని చెప్పి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, జడ్జీలపై కూడా పోస్టులు పెట్టి వ్యవహరించామని చెప్పి కూడా ఆయన పేర్కొనడం. ఎందుకంటే అప్పట్లో రాజధాని విషయంలో జడ్జీలపై కూడా పోస్టులు పెట్టి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు రిమాండ్కి వెళ్ళి జైలు కూడా వెళ్ళి వచ్చిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకుంటే సజ్జల భార్గవ రెడ్డి దీనికి సంబంధించి ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ ఉందో దాంట్లో A2గా సజ్జల భార్గవ రెడ్డి ఉన్నారు. టోటల్ ఎపిసోడ్కి, సోషల్ మీడియాకి సంబంధించి టోటల్ ఎపిసోడ్కి సంబంధించి సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలోనే ఆయన సోషల్ మీడియా కార్యకర్తల్ని బెదిరించి ఇబ్బందులు పాల్చేసి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేవాడని, తాము పెట్టకపోతే
తమ ఫేస్బుక్ ఐడిని ఆయనే బలవంతంగా తీసుకొని మరి వాళ్లే హ్యాండిల్ చేశారని చెప్పి కూడా ఆయన కీలకమైన వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ వాంగ్మూలాన్నే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మౌనిషా. అయితే శివ, ఇక్కడ మరొక విషయం కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళ మీద కానీ, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళ గురించి కానీ, ముఖ్యంగా ఎలాంటి పోస్టులు చేయాలి అన్న దాని మీద కూడా వీళ్ళకి సపరేట్ ఒక ఇది ఉన్నట్లుగా తెలుస్తుంది, టీం ఉంది. అండ్ దీంట్లో ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా వీళ్ళే వచ్చి ఇలాంటి పోస్టులు వేయాలి అని చెప్తారు. అందుకనే నేను వేశానని కూడా చెప్పడం జరిగింది. సో దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీని విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దూషిస్తారో వారిపై హ్యాండిల్ చేసేందుకు సోషల్ మీడియాలో 40 మందితో ఒక టీముని ఏర్పాటు చేశారు. నిన్న కూడా స్వయంగా మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. సో సోషల్ మీడియా మొత్తం ఒక విభాగం అయితే, ఏదైతే తాడేపల్లికి సంబంధించి ఒక కార్యాలయాన్ని తీసుకొని ఐకాన్ టవర్స్లో 3rd ఫ్లోర్లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ డిజిటల్కి సంబంధించి ఒకటి సోషల్ మీడియా విభాగానికి, అంటే ప్రభుత్వం కిందే నడుపుతూ వీరు సపరేట్గా ఒక 130 మందిగా విడిపోయి వీరంతా కూడా అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించి 40 మంది కీలకమైన నేతలుంటే వీరిలో భార్గవ్ రెడ్డి, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి, సుమారెడ్డి, ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. వీరే ఎవరిపై ఎటువంటి పోస్టులు పెట్టాలి, ఏ రకమైన పోస్టులు పెట్టాలి అనే దానికి సంబంధించి డైరెక్షన్ ఇస్తారు. లేకపోతే వారే కంటెంట్ తయారు చేసి వీరికి ఇవ్వటం కానీ, లేకపోతే వీరి ఫేస్బుక్ ఐడీలు కానీ, ట్విట్టర్ ఐడీలని వాళ్లే హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి భార్గవ్ రెడ్డి నేతృత్వంలో వాళ్లే పోస్ట్ పెట్టినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి ముగ్గురు కీలకమైన వ్యక్తులని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. నిన్నటి వరకు కూడా వీటన్నిటికి సంబంధించి భార్గవ్ రెడ్డి అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, సుమారెడ్డి మరొక ఇద్దరు కూడా అదనంగా యాడ్ అయిన పరిస్థితి కనిపించింది. సో అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టులు పెట్టడంలో ఈ ముగ్గురు కీలకమైన వ్యక్తులు కీలకమైన పాత్ర పోషించారు. వీరి నేతృత్వంలోనే తాము కొంతకాలంగా, అంటే గత 5 సంవత్సరాల కాలంగా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టాము, తాము గనక పోస్టులు పెట్టకపోతే బెదిరించి మరి భార్గవ్ రెడ్డి తమతో పెట్టించేవారని చెప్పి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.